కలిసుందాంరా సీరియల్ని చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. ఈ రోజు నుంచి మీ గుణపాత్రలో నేను మీ ముందుకు రాబోతున్నాను. ఎప్పటిలానే కలిసుందాంరా సీరియల్ మీద మీ ప్రేమ అభిమానం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ లెటర్ ఇవ్వండి. ఫాదర్ గా నేను సైన్ చేస్తాను. ఎప్పుడు మదరే సిగ్నేచర్ చేస్తారు. ఈసారి ఫాదర్ చేస్తాడు. థ్యాంక్ యూ. ఐ యామ్ బ్లెస్డ్ విత్ ఎ బ్యూటిఫుల్ డాటర్. మా అక్క మిమ్మల్ని డాడీ అంటుంది కదా. నేను కూడా డాడీ అని పిలవచ్చా? తప్పకుండా. ఐ హావ్ నో అబ్జెక్షన్. గుణ ప్రమాణ పూర్తిగా చెప్తున్నా, ఈ పిల్లలు నీ పిల్లలే. మేము నిజంగా మీ పిల్లలమే నాన్న. No daddy. ఇందులో ఏదో ఫాల్ట్ ఉంది. మ్యానిపులేషన్, టాంపరింగ్, సంథింగ్ ఇస్ దేర్. ఏదో జరిగింది డాడ్. ఎవరో కుట్ర పన్నారు. కావాలనే రిపోర్ట్ ఇలా వచ్చేలా చేశారు. ఈ రిపోర్ట్స్ నమ్మబుద్ధి కావడం లేదు డాడీ. ఇందులో ఏదో తప్పు ఉంది. ఈ రిపోర్ట్స్ నమ్మడానికి వీలు లేదు. ఆలోచించేది లేదు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఆలస్యం చేసినా ఆలోచించినా నీ బతుకే ఆబాసు పాలవుతుందిరా. రిపోర్ట్స్ నెగటివ్ గా ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు. డిఎన్ఏ టెస్ట్ వచ్చిన తర్వాత ఆ పిల్లలు నా పిల్లలే అని యాక్సెప్ట్ చేయాలనే ఆలోచన కన్నా ముందే మధు చిన్నాలు నా పిల్లలే అని యాక్సెప్ట్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. అందరికీ గుడ్ న్యూస్. డిఎన్ఏ రిపోర్ట్స్ ఎల్లుండి వస్తున్నాయి. రిపోర్ట్స్ పాజిటివ్గా వస్తాయనుకుంటే ఎందుకు ఇలా మారాయి? నెగిటివ్గా రావడం ఏంటి? నెగిటివ్గా అసలు ఎందుకు వచ్చాయి? తన కాన్ఫిడెన్స్కి నా పాజిటివ్ థింకింగ్కి ఆపోజిట్గా ఇలాంటి రిజల్ట్ రావడం ఏంటి? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రే, బాధపడకరా. నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నాను రా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. తరుణన్నట్టు సంథింగ్ ఏదో జరుగుంటుంది. ఇందులో వదిన అనుమానించాల్సిన అవసరం లేదురా. నువ్వెవరి మాటల్ని కన్సర్న్లోకి తీసుకోకు. హీల్డ్ అవ్వకరా ప్లీజ్. నా మాట వినరా ప్లీజ్ రా. రే శివ ప్లీజ్. నాకేం అర్థం కావట్లేదురా. నాకింకెవరితోనూ మాట్లాడాలని లేదు. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే. లీవ్ మీ అలోన్ ప్లీజ్.
అయినా మీ మమ్మీ గ్రేట్. ఏమీ ఎరగని దానిలా ఉండి ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసింది. ఓడినట్టు నటించి చివరికి గెలిచింది. కాదు అనుకున్న దాన్ని అవుతుంది అని రిపోర్ట్ నెగటివ్ లో వచ్చేలా చేసి చూపించింది. ఆహాహాహా, ఏం మూవ్, ఏం స్టెప్. యు ఆర్ రియల్లీ గ్రేట్. గ్రేట్, అందులో నో డౌట్. శక్తి అంటే శక్తే, ద గాడెస్ ఆఫ్ పవర్. తను ఒక్కసారి డిసైడ్ అయిందంటే ఇక అంతే. ప్రపంచం తలకిందులైనా తను మాత్రం సాధించి తీరుతుంది. పర్ఫెక్ట్ ప్లానింగ్, పవర్ఫుల్ అచీవ్మెంట్. అమ్మా, నీకు నువ్వే సాటి. నీకెవరు పోటీ అనేవారే లేరు. ఇయర్ ఆఫ్ ద ఉమెన్ అవార్డు ఇవ్వచ్చు. ఆపండి మీ పొగడ్తలు. మీరనుకునేటట్టు నేనేమీ చెయ్యలేదు. ఆ నెగటివ్ రిపోర్ట్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. నా ప్రమేయం లేకుండానే వచ్చిందిరా. నాకే సర్ప్రైజింగ్ గా ఉంది. గుణ రిజల్ట్స్ అనౌన్స్ చేసేదాకా నేను చాలా టెన్షన్ పడిపోయాను. తీరా వాడు నెగటివ్ అని చెప్పగానే షాక్ అయిపోయాను తెలుసా. అప్పుడే నేను జనని గురించి ఎప్పుడో అనుకున్న మాట ఎలా నిజమైంది అని ఆశ్చర్యపోయాను. ఇంత సీరియస్ టైంలో కూడా ఎంత చక్కగా జోకులు వేస్తున్నావు శక్తి. ఎంత పొగడతలంటే పడకపోతే మాత్రం మరీ ఇలాగా. జోకు లేదు, నా బొందా లేదు. నేను చెప్పేది నిజం. కావాలంటే నీ మీద ఒట్టేస్తాను. అమ్మో, నీ ఒట్లవి నా మీద వేయకమ్మా. అసలే నీ నాలుక మీద మచ్చున్నట్టు నా అనుమానం. నువ్వు ఒట్లు వేసినా ఇంకే ప్రమాణం చేసినా నేను నమ్మను గాక నమ్మను. నమ్మవా? నమ్మవా? అయితే నా కన్న కొడుకు ధీరజ్ మీద బొట్టేసి చెప్తున్నాను. ఆ డిఎన్ఏ రిజల్ట్ నెగిటివ్ గా రావటానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేనేమీ చెయ్యలేదు. ప్రామిస్, ప్రామిస్, ప్రామిస్. నీకన్నా 1000 రెట్లు భయపడ్డాను తెలుసా. వాడు రిపోర్టు చేతిలో పట్టుకోగానే నా గుండె దడదడలాడిపోయింది. పాజిటివ్ అని వాడు అంటాడేమోనని నా కాళ్ల కింద భూమి కంపించిపోయింది. పొజిషన్ ఏంట్రా బాబు అని బిక్క చచ్చి వస్తున్న దుఃఖం ఆపుకుంటూ అలా నిలబడిపోయాను. అంతే. ఏ మాయో ఏ దేవుడిదయో నాకే అర్థం కాలేదు. అంతా మిస్టరీగా ఉందిరా. ఆ తరుణ్ గాడు మ్యానిపులేట్ అని ఏదో వాగేసరికి అడ్వాన్స్డ్ గా తీసుకుని ఓవర్ యాక్షన్ చేశాను అంతే. మరి నువ్వు మార్చకుండా రిపోర్ట్స్ నెగటివ్ గా రావడం ఏంటి? అదే కదా అర్థం కాక ఆలోచిస్తున్నాను. మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. నేను కంక్లూజన్తో ఉన్నాను. ది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ అండ్ కన్ఫర్మ్డ్ రిపోర్ట్ నెగిటివ్గా ఎందుకు వచ్చాయో నాకు మాత్రమే తెలుసు. నా ఇంటెలిజెన్స్కి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది పక్కా లాక్. ఏంటి నీకు తెలుసా? అవును. ఎస్ మై డార్లింగ్. ఒక విధంగా చెప్పాలంటే ఆ రిజల్ట్స్ నా వల్లే అలా వచ్చాయి. నీ వల్ల రావడం ఏంటి? నువ్వేం చేసావని చెప్తాను. క్లియర్గా నీ డౌట్స్ క్లారిఫై అయ్యేలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ధ్యాస మరల్చకుండా ధ్యానంలో ఉంటూ నా మీదే కాన్సన్ట్రేట్ చెయ్యి.
అదంతా నా పవర్. నేనింట్లో అడుగుపెట్టిన వేళ విశేషం. నా టైము, నా లక్కు మీ బ్యాడ్ లక్కును కూడా మార్చేసింది. మీ డిస్కషన్స్ని బట్టి నేను డెసిషన్కి వచ్చాను. అందుకే ఇప్పుడు చెప్తున్నాను. నేను రాకముందు మీ ప్లాన్లన్నీ ఫెయిల్ అయ్యాయి కదా, అవునా కాదా? ఆన్సర్ టు మై క్వశ్చన్. అయ్యో అయితే పాదం, నా పాదం, మామ కడిగిన పాదం, నువ్వు మొక్కిన పాదం, ఈ అల్లుడి మెట్టినింట అడుగు పెట్టిన పాదం పవర్. అందుకే రిజల్ట్స్ తారుమారాయి. ఇక నుండి మీ జీవితాలు కూడా మారబోతున్నాయి. అందుకే ఇదంతా నా వల్లనే జరిగింది అంటున్నాను. నన్ను చీ అన్నావు కదా, ఇప్పుడు చెయ్యను. ఎందుకొచ్చావు అని నన్ను తిట్టావు కదా, రారా స్వామి అని పాద పూజలు చెయ్యి. ధీరజ్, ఎన్ని గొప్పలు చెప్పుకోవడం, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం ఆపమని చెప్పరా. ఈ ఓవర్ బిల్డప్లు ఎప్పుడు మారుతాడు ఏంటో. అంటే నేను చెప్పే మాటలు నీకు నమ్మబుద్ధి కావడం లేదు కదా, నా మీద నమ్మకం కుదరడం లేదా? ఏంటి ఏంటి నువ్వే డిఎన్ఏ రిపోర్ట్ మార్చినట్టు ఈ బిల్డప్ ఇవ్వడం ఆపు. బిల్డప్లు కాదు భ్రమరాంబా, అదేవత్తి నువ్వే నా మధురవాణి చూడామణి. ఇదవత్తి, అది నువ్వే, ఇది నువ్వే నా చూడామణి. నోరు ముయ్. మేము ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మధ్యలో నీ జోకులేంటి జోకులు? సొల్లు ఆపకపోతే చంపులు వాసిపోతే. వెళ్ళవతలకి వెళ్ళు. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. మరి అంత సీరియస్ గా మాట్లాడకపోతే వెళ్ళనా ఏంటి? వాల్యూమ్ పెంచకు, అసలే నాకు సౌండ్ పొల్యూషన్. వెళ్ళు. అసలు ఈ రిజల్ట్ ఎలా మారింది? ఎలాగోలా మారిపోయాయి కదా మమ్మీ. మనకు కావాల్సింది నెగిటివ్ రిజల్ట్సే వచ్చాయి కదా. వచ్చాయి సరే, కానీ గుణ ఏంటి? నువ్వు అంత చెప్తే జననిని ఇంట్లో నుంచి గెంటేస్తాడనుకుంటే ఏమీ జరగనట్టు అలా గదిలోకి వెళ్ళిపోయాడు. రిపోర్ట్లు తప్పని గుణ కూడా అనుకుంటున్నాడా? వాడు ఏమనుకున్నా ఏమనకపోయినా ఇప్పుడు ఊరుకున్నా నేను ఊరుకోను కదా. ఇప్పటిదాకా మాడుపోటు వచ్చేంతలా వాళ్ల గురించి టెన్షన్ పడ్డాను. ఈ రిజల్ట్తో వాళ్ళ జుట్టు నా చేతికి దొరికింది. ఇక చూడు ఎలా వాళ్ళని గింగిరాలు తిప్పుతాను. పొత్తుకుతో చెడుగురాడతాను, కూత కూసి జాడించి తంతాను. ఎందుకు ఈ బతుకు, ఎందుకు బతకాలి అని ఊరేసుకొని చచ్చేలా చేస్తాను. ఏమీ లేనప్పుడే ఎంతో చేశాను, ఇంత సందు దొరికింది. ఇంకా దాన్ని నలిపి నలిపి నాశనం చేస్తాను. చేస్తాను. మధుకి వచ్చిన వీడియోలో ఉన్న వెయిటర్ వీడే. రిపోర్ట్స్ నెగిటివ్ గా వచ్చాయి.
ఏంటమ్మమ్మా ఏంటి రిపోర్ట్స్ నెగిటివ్ గా రావడం ఏంటి? ఇంతవరకు జరిగిందంతా నాకు ఒక బ్యాడ్ డ్రీమ్ లా కనిపిస్తుంది. డిఎన్ఏ రిపోర్ట్స్ రాగానే చిన్నప్పటి నుంచి నాన్న లేరనే బాధనంతా తొలగించుకోవాలనుకున్నాను. పుట్టినప్పటి నుంచి అమ్మ ప్రేమ తప్పితే నాన్న ప్రేమ ఎరుగని నేను ఆ లోటు తీర్చుకుందాం అనుకున్నాను. నీ తండ్రి ఎవరని అడిగే నా ఫ్రెండ్స్ అందరి ముందు డాక్టర్ గుణశేఖర్ నా తండ్రి అని గర్వంగా చెప్పుకోవాలనుకున్నాను. ఎన్నోసార్లు అమ్మని నిలదీశాను. ఎప్పటికైనా నాన్నని కలుస్తామని ఆశను పెంచుకున్నాను. అవన్నీ నిజమైపోయి అందరం ఒకటైపోతున్నామన్న టైంలో ఇలా అప్సెట్ అయిపోయింది ఏంటమ్మమ్మా? నాన్న ప్రేమ పొందే అర్హత మాకు లేదా? దేవుడు ఎందుకు మా మీద కక్ష సాధిస్తున్నాడు? అసలు ఎందుకు ఇలా జరుగుతుందమ్మమ్మా? మాది బ్యాడ్ లక్క, బ్యాడ్ టైంలో పుట్టామా? ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ లో ఎందుకు నిలబడాల్సి వస్తుంది? నాన్న ఇంకా నాన్న మా నాన్న కాదా? జీవితంలో నాన్నకి దగ్గరవ్వమా? చెప్పమ్మమ్మా, ఆ రిపోర్ట్స్ నెగిటివ్గా వచ్చాయంటే మరి మా నాన్న ఎవ్వరు? అసలు మేమెవ్వరం? అమ్మ మాకు అబద్ధం చెప్పిందా? ఆ రిపోర్ట్స్ అబద్ధమా? అర్థం కావడం లేదమ్మమ్మా, అంతా అయ్యమయంగా ఉంది. ఇప్పుడు మేమేంటి? నెక్స్ట్ మా ఫ్యూచర్ ఏంటి? వద్దురా, మీరేడవద్దు, బాధపడద్దు. ఆ కాగితాల్ని వాటి మీద రాతల్ని నమ్మకండి. మీ అమ్మని నమ్మండి. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుండాలి, లేదా హరి అన్నట్టు ఏదైనా మోసం అన్నా చోటు చేసుకుని ఉండాలి. నా కళ్ళ ముందే మీరు జననీ కడుపున పుట్టారా? మీరు జననీ గుణ బిడ్డలేరా? అందులో అనుమానం లేదు. కొంచెం ఓపిక పట్టండి, కాస్త ధైర్యంగా ఉండండి. అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి, పరిస్థితులన్నీ చక్కదిద్దుకుంటాయి. ఇలా ఏడ్చి ఏడ్చి కుమిలి కుమిలి మీ మనసులు పాడు చేసుకోకండి. నాకు నా కూతురి మీద నమ్మకం ఉంది. మీరు మీ కన్న తల్లిని నమ్మండి. ఏంటయ్యా, ఏంటి వింత నాటకం? పసిపిల్లల జీవితాలతో ఇంత నిర్దయగా ఎందుకు ఆడుకుంటున్నావు? ఎందుకు ఇలా కఠినమైన పరీక్షలు పెడుతున్నావు? చిన్న మనుషుల్ని ఎందుకు క్షోభ పెడుతున్నావు? నా కూతురికి వీళ్ళకి ఎందుకు ఇలాంటి శిక్ష వేశావు? గుణే కదా వీళ్ళకన్నా తండ్రి. కాదని రాత ఆ కాగితం మీదకి ఎలా వచ్చింది? నువ్వే రుజువు చెయ్యాలి. రిపోర్ట్స్ నెగిటివ్గా వచ్చాయి. దొరికిపోయాక దొంగ కన్నీరు కారుస్తూ తప్పుడు మాటలు మాట్లాడకండి. రిపోర్ట్స్ నెగటివ్ గా ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు. అమ్మ నాన్నల్ని కలపడానికి సంవత్సరం నుంచి ప్రయత్నించాను. ఎన్ని తిప్పలు పడ్డా, ఎన్ని ప్లాన్లు వేశాం. ప్లాన్లు ఇచ్చే తాతయ్య పోవడం ఒక బ్యాడ్ లక్. ఎలా అయినా వాళ్ళని దగ్గర చేయాలని ఎంత తాపత్రయపడ్డాం. ఆఖరికి ఈరోజు మా కళ నెరవేరుతుందని
ఆశ పెంచుకున్నాను. అంత హ్యాపీగా ఉంది అనుకున్న టైంలో ఇలా రివర్స్ అయిందేంటి? అలా నెగిటివ్ రిపోర్ట్స్ రావడానికి రీజన్ ఏంటో అర్థం కావట్లేదు. ఎలా అది తప్పని నిరూపించాలి? అమ్మ పరిస్థితి ఏంటి? నేనే ఇంతలా సఫర్ అవుతుంటే మధు, చిన్న అమ్మమ్మ ఎంత కుమిలిపోతూ ఉంటారో. తొందరపడి ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా నష్టం మా ఫ్యామిలీకే. సిచ్యువేషన్ చేజారక ముందే అందరినీ కన్విన్స్ చేయాలి. ఏదో ఒక విధంగా ప్రాబ్లం సాల్వ్ చేయాలి. మా ఫ్యామిలీని సెట్ చేయాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన నేనే ఇలా అయితే ఎలా? No. అమ్మా, అమ్మా, అమ్మేంటి గదిలో లేదు? మధు వాళ్ళ గదిలో ఉందా? అమ్మా, అమ్మా, నింద మోస్తూ నేను చేస్తే నా పిల్లల బతుకులు ఏమైపోతాయి? వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది? సమాజంలో నేను తలెత్తుకుని తిరగడం ఎలా? నాకిలా బ్రతకడం ఇష్టం లేదు. చావో బ్రతుకో ఇప్పుడే, ఈ క్షణమే తేలిపోవాలి.